గారికి మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మా జిల్లాలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ వేదికమైనటువంటి గౌరవ పెద్దలకి సోదరులకి సోదరిమణులకి అధికారులకి పాత్రికేయులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను సమస్యల విషయంలో వెళ్ళిన ముఖ్యమంత్రి గారు శంకర్ గారు అన్ని అడిగారు. 2 సంవత్సరాలు మీరు పూర్తి చేస్తున్నందుకు ముఖ్యమంత్రిగా మీకు శుభాకాంక్షలు అర్పిస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ శాఖలో ఉన్నటువంటి దాన్ని జాయింట్గా ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత ఈ మధ్యనే మీరు అనేక సందర్భాల్లో మీకు కలిసినప్పుడు కూడా నగేష్ మనం తప్పకుండా చేద్దామని చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఈ మధ్యనే 700 ఎకరాల భూమి సేకరణ కోసం జీవో వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. సరే, ఒకటి ఈ సందర్భాన మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. మా జిల్లాకు సంబంధించినటువంటి భౌగోళికంగా మీకు తెలవంది కాదు, సామాజిక పరిస్థితులు మీకు తెలవంది కాదు, అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి సమీక్ష కార్యక్రమాన్ని మీ యొక్క చేరుతో నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గతంలో అనేకమైనటువంటి సందర్భాలలో గత 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద ప్రత్యేకంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించి జిల్లా అటువంటి సమస్యలు ఇంకా అక్కడికక్కడే పరిష్కారంగా అన్నటువంటి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టే మీకు నేను ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో మీరు చేయాలని, సాగునీటికి సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయి. గతంలో 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద కెనాల్స్ పాడైపోయి మట్టితో అరోజ్ చేసినటువంటి వాటిని లైనింగ్ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి చెరువుల యొక్క కెనాల్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే అనేకమైనటువంటి రహదారుల యొక్క నిర్మాణాలు జరగవలసినవి ఉన్నాయి. విద్యా విషయమైనటువంటి పాఠశాలల యొక్క పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. నాకు ఒక నమ్మకం, విశ్వాసం, మీరు మీ యొక్క అధ్యక్షత నిర్వహిస్తే అది తప్పకుండా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే మా జిల్లా అటువంటి ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గత 6 సంవత్సరాలుగా గవర్నింగ్ బాడీ లేనటువంటి పరిస్థితులు ఉంది, లేకపోతే సమీక్షలు జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీరు ప్రత్యేకంగా మీరు సమీక్షలు నిర్వహించవలసిందిగా మీకు ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నాను. అది ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ రోడ్స్ విషయంలో కావచ్చు, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అదే కాకుండా సమయం లేదు, చివరిగా మరి చాలా సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. అటు ఆర్అండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీజీఎంఎస్ ఐడిసి కావచ్చు, లేకపోతే టీజీఈడబ్ల్యూ ఐడిసి కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి చాలా పెండింగ్లో ఉన్నాయి. కొంత బిల్లులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేరే జిల్లాలు ఏ విధంగా ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, మా జిల్లాకు కూడా కొంత కేటాయించి ఆ పనుల యొక్క పురోగతికి మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యల్లో
ప్రధానంగా PMKSY కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో పోడు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, ఇంకా రాష్ట్ర స్థాయిలో పెండింగ్ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మాకు ప్రత్యేకంగా అధికారులతోటి మా అందరితోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనరబుల్ ఎంపీ గారికి ధన్యవాదాలతో ప్రజాపాలన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలుకు సలహాదారుగా ఉన్న